దాని అటువంటి అనుమానం లేదు. క్రైస్తవుల జోలికి వస్తే క్రైస్తవుల కోసం పనిచేయడానికి మేము జీవితాంతం రెడీ ఉన్నాము. నిజంగా మేము అన్యాయం చేస్తే అన్యాయంగా మాట్లాడితే మనం అరెస్ట్ చేసినా మేము భరిస్తాము. అది పోతే ప్రవీణ్ పగడాల గారి కుటుంబ విషయంకి వస్తే అక్క వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళ అన్న తమ్ముడు కానీ మాట్లాడిన విషయాలకు క్రైస్తవ సమాజానికి సంబంధం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుని విషయంలో వాళ్ళకి నమ్మకం ఉంది ప్రభుత్వాలపైన పోలీసు వారిపైన. కానీ ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని మా పాస్టరు క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి క్రైస్తవుని మేము క్రైస్తవుని కోసం పోరాటం చేస్తున్నాం. ఇది మా పర్సనల్. వాళ్ళ కుటుంబ సభ్యుడు కాబట్టి భర్త అన్న కాబట్టి వాళ్ళ మనోభావాలు వాళ్ళు చెప్పారు, వాళ్ళ పర్సనల్. అది క్రైస్తవుడు అనే ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి క్రైస్తవుడు పోరాటం చేస్తాడు కాబట్టి మాకు మతబోధ చేసింది కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. సో మరణ కారణాన్ని ఏంటో ఖచ్చితంగా చెప్పాలి అంటే మీరు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు మీ అనుమానాలు ఇలాగే ఉంటాయి. మరణ విషయము ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా 2-3 రోజులు చూస్తాము. ఇంకా రాలేదనుకో ఆ తర్వాత మేమేం చేయబోతున్నాం అనేది మా కార్యాచరణ ముందు పెడతాం. మేము అసలు నిన్నటికే లాస్ట్ అనుకున్నాము. పోలీసు వారు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదా? ఫోరెన్సిక్స్ ల్యాబ్లో నుంచి ఎందుకండి ఎన్ని రోజులు పెడుతుంది? ఇప్పుడు అక్కడ ఉన్న కడపలో ఒక మర్డర్ జరిగింది రెడ్డి గారిది. ఆయన జరిగినప్పుడు ఇంత తొందరగా వచ్చింది కదండి. ఇంకొక కేసు అయింది, మర్డర్ అయింది, అది కూడా చాలా తొందరగా వచ్చింది. చాలా మర్డర్లు చాలా తొందరగా వచ్చినాయి. ఇది ఒక్కటే ఎందుకు లేట్ అవుతుంది? ఈ కమ్యూనిటీలో ఎందుకు లేట్ అవుతుంది సార్? నాకు డౌట్ వస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మత కులాలు లేపి ఏమన్నా చేద్దాం అనుకుంటారా? ఓన్లీ క్రైస్తవులను టార్గెట్ చేసి క్రైస్తవులను ఏమన్నా చేద్దాం అనుకున్న భయం వస్తుందండి. పీటర్ గారు సార్ మీరు ఒక మాట ఏమన్నారంటే ఇందులో మీరు ఏమన్నారంటే సార్ ఒక మాట మీరు కేసెస్ పెట్టవచ్చు కదా అని చెప్పి అంటా ఉన్నారు. మేము కేసెస్ పెట్టామంటే ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ హమారా ప్రసాద్ అన్న వ్యక్తి ఏమంటా ఉన్నాడు, నా మీద 20 కేసులు ఉన్నాయని చెప్పి అంటా ఉన్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ హమారా ప్రసాద్ అన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సార్, రిమాండ్ చేస్తారు. ఆయన 2 days 3 days రిమాండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు సెక్యులర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అన్నప్పుడు క్రైస్తవులంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టపడతారండి. టు బి ఫ్యాక్ట్ ఓపెన్ గా మాట్లాడాలంటే ఎక్కువగా ఇష్టపడేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టపడతారు. మళ్ళీ ఇష్టపడ్డప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ దృష్టిలో పెట్టుకుని ఆ విధంలో ఆయన మళ్ళీ చర్యలు తీసుకోవాలి కదా సార్. ఇప్పటిదాకా కేసులు ఉన్నాయి, వాడు ఓపెన్ గా ట్రేటింగ్ చేస్తున్నాడు. ఇంటికి వస్తా అని చెప్పి ఒక తోటి హిందువు అలాగే తోటి పూజారి గారు పంతులు గారు అని ఒక ఆలోచన లేకుండా శర్మ గారికి ఫోన్ చేసి ఎలా బెదిరిస్తారండి? శర్మ గారు ఓపెన్ చేయటం మీకు సారీ చెప్తున్నాను, మీకు దండం పెడతా ఉన్నాను, ఇంకోసారి ఏ టీవీ మీడియా ఛానల్లో నేను మాట్లాడని చెప్పి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇప్పుడు ఆయన వాయిస్ కట్ చేయలేదా సార్? ఆయన నీతి న్యాయంగా ధర్మంగా మాట్లాడుతూ ఉంటే అందరం కలిసిపోవాలి, సెక్యులర్ గా ఉండాలి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇతర మతాల మీద మీరు ఎందుకు దూషణ చేస్తూ ఉన్నారని చెప్పి అన్నందుకు ఆ వ్యక్తికి ఫోన్ చేసి నీ ఇంటికి వస్తాను నేను, మా టీంతో వస్తాను నేను అని చెప్పి ఆ వ్యక్తిని బెదిరిస్తే ఆ ఆడియో మొత్తం వైరల్ అవుతా ఉంది సార్. అది సోషల్ మీడియాలో మళ్ళీ ఏ టీవీ ఛానల్ రావట్లేదు కదా. సోషల్ మీడియాలో ఇప్పుడు అది ఆ ఆడియో బేస్ చేసుకోవాలా లేకుంటే అది ఫేక్ అని చెప్పనాలా? సోషల్ మీడియాలో సైబర్ సెక్యూరిటీ పోలీస్ వారు చూస్తూ ఉంటారు కదా సార్. ఇంతగా చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ ఆ వ్యక్తిని ఇప్పటిదాకా ఎందుకు రిమాండ్ చేయట్లేదు? బెదిరింపులకు దిగుతా ఉన్నాడు. ఇప్పుడు ఆ శర్మ గారు అంటే ఆయన భయపడిపోయి ఆయన బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టకపోవచ్చు అండి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి. కానీ ఇప్పుడు ఆయన వాయిస్ అయితే బయటికి వెళ్ళిపోయింది. వాడు చెప్పే మాటలు ఏంటంటే నా మీద 20 కేసులు నేను చెప్పంటాం. మళ్ళీ 20 కేసులు ఉన్నప్పుడు జానన్న గారు చెప్పిన మాట ప్రకారంగా నేను ఏమంటానంటే కమ్యూనల్ షీట్ ఎందుకు ఓపెన్ చేయరు సార్? పీడీ యాక్ట్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఇలాంటి వ్యక్తుల మీద కమ్యూనల్ షీటు పీడీ యాక్ట్ చేసి రిమాండ్ చేస్తే అటువైపు గవర్నమెంట్ అందరికీ ఈక్వల్ గా న్యాయం చేసిందని చెప్పి ఒక సందేశాన్ని ఇస్తున్నట్టు కనబడతా ఉంటది. మత విద్వేషాలను రెచ్చగొట్టే విషయంలో వ్యాఖ్యలు చేస్తున్న ప్రసంగాలు చేస్తున్న వారి విషయంలో వాళ్ళపైన కేసులు నమోదు చేసే విషయంలో ఎక్కడో ఒక అలసత్వం అయితే కనిపిస్తోంది. 100% అన్ని మతాల నుంచి కూడా. అది ముస్లిం మతంలో ఉన్నారు, హిందూ మతంలోనూ ఉన్నారు, క్రిస్టియన్స్ లో కూడా ఉన్నారు. సార్ నేను ఒక మాట ఏమంటానంటే పంజాగుట్టలో ఆల్రెడీ కరుణాకర్ సుగుణ మీద 3 కేసులు ఉన్నాయండి. నేనే 3 కేసులు పెట్టాను పంజాగుట్టలో. దాంతో వేరే దగ్గర ఇంకా కేసు వేస్తాయి. రాధా మనోహర్ దాస్ మీద 2 కేసులు అయినాయండి. మన వాళ్ళని ఇప్పటిదాకా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు సార్? ఎందుకంటే చట్టము బిఎన్ఎస్ ప్రకారంగా 7 years కేవలం అజయ్ బాబుని మాత్రమే ఎందుకు తీసుకున్నారు? మిగిలిన వాళ్ళపైన ఎందుకు తీసుకోలేదు? క్రైస్తవుల మీద ఈ పక్షపాతం ఎందుకు? క్రైస్తవుల నోర్లు నొక్కాలని చెప్పి చూస్తా ఉన్నారా? క్రైస్తవుల పక్షాన నిలబడే నాయకులు లేకనా? మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంటర్నల్ గా ఉన్న క్రిస్టియన్స్ కానీ ఆ బయటకు వచ్చి బహిరంగంగా చెప్పుకున్న మైనారిటీ లీడర్స్ కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో మైనారిటీ కోఆర్డినేటర్స్ ఉన్నారండి కాంగ్రెస్ నుంచి. అంటే మీ పదవుల కోసం మీరు పరిగెడతారా అని చెప్పి అడుగుతా ఉన్న ఈ లీడర్స్ నేను.
మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? మీ గవర్నమెంట్ ఈ రోజు మనం చూస్తుంటే ఈ గవర్నమెంట్ ఈ విధంగా పాస్టర్లు అనుకునే వారినే ఈ విధంగా చేస్తా ఉంటే మీరు కాంగ్రెస్ లో ఎందుకున్నారు? రిజైన్ చేసి ఎందుకు బయటికి రావట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. టీడీపీలో చూస్తూ ఉంటే సార్ వక్ఫ్ బోర్డ్ కి టీడీపీ వారు పైన వారు ఓటేస్తారని చెప్పి ఫేస్బుక్ లో ఆల్రెడీ ఒక రెసిగ్నేషన్ ముస్లిం కి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి టీడీపీ సభ్యత్వానికి రిజైన్ చేసి బయటకు వచ్చాడండి. అది నిజమైన ముస్లిమిజం అని చెప్పి అంటాను సార్ నేను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా క్రైస్తవుల పక్షాన ఒక పక్షవాతం చూపెడతా ఉంటే కాంగ్రెస్ లో ఉన్న క్రిస్టియన్ లీడర్స్ రిజైన్ చేసి ఎందుకు బయటికి రావట్లేదు? అంటే మీరు పదవుల కోసం కూర్చుంటా ఉన్నారా? ఇది క్రైస్తవ సమాజము ప్రతి చర్చిలో ఉన్న ప్రతి క్రైస్తవుడు పాస్టర్లు గమనించాలి. మీ నియోజకవర్గంలో నేను లీడర్ అని చెప్పి కాలర్ ఎగరేస్తున్న ఎవరైతే కాంగ్రెస్ లీడర్లు ఉన్నారో ప్రతి పాస్టర్ ప్రతి క్రిస్టియన్ వారిని ప్రశ్నించండి. ఈ విషయంలో రఘుముద్రి పీటర్ అనే వ్యక్తి, జాన్ మాస్క్ అనే వ్యక్తి, లేకుంటే అజయ్ బాబు అనే వ్యక్తి, ఇంకో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారే. మేము కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తులం కాదండి. మేము పోరాటం చేస్తూ ఉంటే మా నోర్లు నొక్కాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటాం. మరి కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. అమ్ముడు పోయారా? పదవుల కోసం ఉన్నారా? రైట్, ఫైనల్గా మీరు అజయ్ బాబు విషయంలో ఏం చేయబోతున్నారు? అజయ్ బాబు విషయంలో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా మీరు కంప్లైంట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? సార్ మా నిరసనలు మా ఏవైతే ఇప్పుడు జానన్న గారు చెప్పారో మేము ఖచ్చితంగా జానన్న గారి మాటకి, వారి వయసులో పెద్దవారు కాబట్టి వారి మాటకు మేము గౌరవిస్తా ఉన్నాం, వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తా ఉన్నాం. మా క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున వారు కూడా ఏదో వాయిస్ వినిపిస్తా ఉన్నారో వారి వాయిస్ ప్రకారంగా వారు అన్న మాట ప్రకారంగా ఖచ్చితంగా మేము లోబడి ఉంటాం, కలిసి వెళ్తాం సార్. రైట్, ఫైనల్గా జాన్ గారు మీరు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? మీరు ఎందుకు మీ క్రైస్తవ సమాజం అంతా మేము ఇలా పోరాటం చేస్తూ ఉంటే మీరు ఇలా మాట్లాడడం ద్వారా కొన్ని వేరే రకమైనటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి, పోరాటం డైల్యూట్ అయిపోతున్నట్టుగా కనిపిస్తోంది అని మీరేమన్నా మాట్లాడారా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి? సార్ కుటుంబ సభ్యులందరూ దుఃఖ స్రోధంలో ఉన్నారు సార్. వాళ్ళంతా అప్సెట్లో ఉన్నారు. వాళ్ళతోని వెళ్ళి మేము పోరాటం చేస్తాం మీరు మద్దతు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు. వాళ్ళ భర్త విషయంలో గవర్నమెంట్ పైన పోలీసు వారి విషయంలో వాళ్ళకి నమ్మకం ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళని మేము డిస్టర్బ్ చేయదలుచుకోలే. కానీ కమ్యూనిటీ పరంగా మేము పోరాటం చేయాలనుకుంటున్నాము. మా కమ్యూనిటీ లీడర్ జరుగుతున్న అన్యాయం, మా కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయం కోసం ఇప్పుడు మాకు ఈ 2-3 రోజులలో ఒకవేళ వాళ్ళు పోస్ట్మార్టం రిపోర్ట్ బయట పెట్టి మాకు తగిన న్యాయం చేసి మాకు మా ఈ అనుమానాలను తీసేయకపోతే మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అప్పుడు టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు, పార్టీలతో మాకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా విచారణలోనూ ఆ వచ్చిన రిపోర్టుపై కుటుంబ సభ్యులు సంతృప్తి చెందితే సంతృప్తి చెందితే మేము కూడా దాన్ని ఏకీభవిస్తాం. అట్లేం లేదు. వాళ్ళ కోసం సార్ కుటుంబ సభ్యుల కోసం కాదు సార్. ఇప్పుడు వాళ్ళకు ఓకే అనిపించింది అనుకోండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి మేము సైలెంట్గా అయిపోతున్నాము అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి. కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోరాటం చేస్తున్న వ్యక్తులపైన జరుగుతున్న దాడుల కోసం మేము పోరాటం చేస్తాం. సో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి పోరాటం అది మానసికమైనటువంటి దాడులు కావచ్చు, ఫిజికల్ దాడులు కావచ్చు. ప్రవీణ్ పగడాల గారి విషయమై బయటకు వచ్చి మాట్లాడిన పాస్టర్ల పైన, క్రైస్తవ లీడర్ల పైన కేసులు పెట్టిరు కదా, ఆ విషయం మేము పోరాటం చేస్తాము. అంటే ఒక వ్యక్తి కోసం మేము మాట్లాడాము. వ్యక్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని, అలా కుటుంబ సభ్యులు నెగిటివ్గా స్పందించని, పాజిటివ్గా స్పందించండి. ఆ విషయం మేము మాట్లాడినందుకు మా మీద కేసులు పెట్టిన వారిపైన మేము పోరాటం చేస్తాం. సో వాళ్ళపైన కేసులు వెనక్కి తీసుకోవాలనే పోరాటం అయితే మాత్రం ఆగదని చెప్తారు. బేషరతుగా వాళ్ళపైన కేసులు వెనుకకు తీసుకోవాలి. బేషరతున ఇప్పుడు కరుణాకర్ సుగ్నా, లలిత్ కుమార్, ఎవరు అమారా ప్రసాద్ అంటే అరెస్ట్ చేసి వాళ్ళపైన క్రిమినల్ షీట్స్ ఓపెన్ చేయాలి. మొత్తం ఎంతమందికి నోటీసులు వచ్చాయండి? ఎంతమందికి నోటీసులు వచ్చాయి? ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు మీకున్న సమాచారం ప్రకారం? నాకున్న సమాచారం ప్రకారము 4 పైన కేసులు అయినాయి. జాన్బెన్ని లింగము, మన తమ్ముడు అజయ్ బాబు, ఇంకో హానూక్ అనే పాస్టరు, ఇంకా మన హరీష్ కుమార్ గారి పైన నోటీస్ ఇచ్చారని నాకున్నది ఇన్ఫర్మేషన్. ఓకే, అజయ్ని అయితే అరెస్ట్ చేశారు. నిన్న మీరు వెళ్ళొచ్చిన ఆయన భయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. జైల్లో కూడా ఆయనపై అవును ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండే రోజు జాన్ బెన్నీ లింగంని సిట్ అధికారులు రమ్మని చెప్పి అన్నారు సార్. ఏంటండి పీటర్ గారు? మండే రోజు సిట్ అధికారులు జాన్ బెన్నీ లింగం గారిని రమ్మని చెప్పి అన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఓకే, సో ఇట్లా కొంతమందికి నోటీసులు అయితే పంపిస్తున్నారు. కేవలం
క్రైస్తవులపై ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఎటువంటి నోటీసులు పంపించట్లేదు, క్రైస్తవులపై భౌతికంగా మానసికంగా దాడికి పాల్పడుతున్న వారికి ఎటువంటి నోటీసులు పంపించట్లేదు. ఇప్పటివరకు పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు కాబట్టి మాకున్న భయాలు మాకున్నాయి. కుటుంబ సభ్యులకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అలాంటి దాడులు వాళ్ళ కుటుంబం మీద కోపంతో చేసిన దాడులు కాదు.